శ్రీ చిదంబరం స్వామి ఇండస్ట్రీస్ ఈ ఆయిల్ ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరు దగ్గరలో ఉంది. ఇక్కడ మనకు వేరుశెనగ చెక్క అంటే గ్రౌండ్ నట్ వేస్ట్ గోధుమ పట్టు మిక్స్ చేసింది ప్యూర్ A1 క్వాలిటీతో లభిస్తుంది. గొర్రెలు మేకలు పొట్టేలు పెంపకం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ దానా అనేది అవసరమవుతుంది. అలాగే డైరీ ఫార్మ్స్లో కూడా చాలా నీడెడ్ అయినటువంటి గ్రౌండ్ నట్ యానిమల్ ఫుడ్ ఈ ఫ్యాక్టరీ వద్ద కల్తీ లేకుండా ప్యూర్ A1 క్వాలిటీతో అందిస్తున్నారు. మినిమం ఆర్డర్ అయితే 65 kg బస్తా నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా టన్నుల్లో ఆర్డర్ చేసుకున్నట్లయితే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కలదు. ఫ్యాక్టరీ ఓన్ వెహికల్స్ మీ ఇంటి వద్దకే తెచ్చివ్వడం జరుగుతుంది. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर.के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్.కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు సంత అనేది జరుగుతూ ఉంటుంది. తెల్లారుజామున 4-5 గంటలకి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో మనకు ఎలాంటి పిల్లలు వచ్చినాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ విషయం మీద బండి ఇరుక్కొని పోయింది బురదలో, అది బయటికి రావటం లేదు. దీని మీద మాట్లాడండి అనేసి చాలామంది అంటున్నారనమాట. అంటే మార్కెట్లో వసతులు బాగాలేవు, అది చెప్పండి మీరు మార్కెట్ వాళ్ళకి. పిల్లకైతే 50 రూపాయలు తీసుకుంటున్నారు. వసతులు ఏం కల్పించటం లేదు, అంటే టాయిలెట్స్ లేవు, వాటర్ లేదు. వర్షం పడిందంటే నిలబడడానికి ఒక్క అడుగు కూడా స్థలం లేదు. ఇన్ని వేల జీవాలు వస్తూ ఉంటాయి, 100 మంది వస్తూ ఉంటారు. నిలబడడానికి వర్షం వస్తే స్థలం లేదు ఇక్కడ. అది అక్కడ టాప్లో కనిపిస్తుంది కదా పిల్లర్స్ వేసి మీకు, అది ఒక్కటే ఇంకా స్థలం ఉండేది. స్లాబ్ వేసి ఉండేది మార్కెట్ మొత్తంలో, అది ఒక్కటే పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అలా ఉందన్నమాట. సో దానివల్ల చాలామంది అడుగుతున్నారు, ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మార్కెట్ గురించి, దాని గురించి కూడా చూపించనేసి. ఇంకా మార్కెట్లో పిల్లల గురించి మాట్లాడుకుంటే తీసాన్నా, మార్కెట్లో పిల్లల గురించి మాట్లాడుకుంటే ఇంత లాస్ట్ వీక్ 50-50 వచ్చాయి. అంటే పెద్ద పిల్లలు సగం వచ్చాయి, చిన్న పిల్లలు సగం వచ్చాయి. 2 నెలలు 3 నెలలు అలాంటి పిల్లలు. ఈరోజు ఏంటంటే ఇవి పెద్ద పిల్లలు వచ్చేసి ఒక 30% వచ్చాయి, ఇలాంటి పెద్ద పొట్టేళ్ళు. చిన్న పొట్టేళ్ళు వచ్చేటప్పటికి ఆ బండిలో వేసినాం, అలాంటివి ఒక 30 వచ్చాయి. సో ఇదిగో కర్నూలుకి వెళ్తుంది బండి ఇది. మిమ్మల్ని చూస్తా ఉన్నాను బాబా. ఏం పేరు అన్నారు? ఉదార్ వెంకట్రామరెడ్డి. ఉదార్ వెంకట్రామరెడ్డి గారు ఎక్కడి నుంచి? వెలుగోడు, నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామం. నంద్యాల నుంచి వచ్చి ఉన్నారు. సో ఎన్ని కొని ఉన్నారు ఇప్పుడు బండిలో మీరు? ఇప్పుడు 24, 12, 36. 36 కొన్నారు. ఎంత పడినాయన ధర అవి? 22,000, 21,000, 23,000, 22 పైనే పడ్డాయి. సో పిల్లలు చూడొచ్చు మీరు, పెద్ద పిల్లలే. అంటే ఈ పిల్లలే 30% వచ్చాయన్నమాట. 100కి 30 పిల్లలు ఇవి వచ్చాయి ఈరోజు. సో ఇక్కడ కనిపిస్తుందా? సో ఇలాంటి పిల్లలు. అంటే ఈరోజు మార్కెట్ మారుతూ ఉంటుంది, ఈ రోజు కాదు ఇంకా మార్కెట్ మారుతూ ఉంటుంది. వెనకాల నుంచి చూపిస్తాం. చాలా మంది ఉన్నారు వీళ్ళు, ఇందాక ఇప్పుడు తక్కువ మంది కనిపిస్తున్నారు. సో అందరూ వీళ్ళే నంద్యాల నుంచి వచ్చున్నారు. సో ఇది అక్కడ ఒక బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది, రంగులు వేస్తున్నారు. అంటే ఇలాంటి పిల్లలు కాదు, పొట్టేళ్ళు 30% వచ్చాయి అనమాట. 100కి 30 పొట్టేళ్ళు వచ్చాయి ఇవి. 100కి 30 పొట్టేళ్ళు ఇవి వచ్చాయి. మిగతా అన్ని చిన్నపిల్లలు వచ్చాయి. మనం కూడా కొన్ని మనం ఒక 200 కొందాం అనేసి అనుకున్నాం, కానీ ఏం దొరకలేదన్నమాట. 200 అనేది దొరకలేదు. చూపిస్తాను ఒకసారి. చెప్పండి అన్న. రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. 100 పిల్లల్లో 30 పిల్లలే మీకు కావాల్సినట్టుగా వచ్చినాయి, మిగతా 70 చిన్న పిల్లలు వచ్చాయి అనమాట. ఇంకా ఈ వారం తగ్గిపోతా ఉంటాయి. ఇంకా ఇవి వచ్చే సంవత్సరం ఆగస్టు 6వ నెల 7వ నెల కనిపిస్తాయి మళ్ళీ పెద్ద పిల్లలు. ఈ మధ్యలో అంతా చిన్న పిల్లలే వస్తూ ఉంటాయి. అందులో వర్షం వాతావరణం బాగలేదు కాబట్టి తక్కువ వచ్చినాయి, రేట్లు కొంచెం ఎక్కువ పడుతున్నాయి. మంచిది బాబాయ్. సో ఇవి వచ్చేసి మన బండి హిందూపురానికి వెళ్తుంది. సో లాస్ట్ టైం బ్రదర్కి 160 ఇప్పించాం మనం. సో ఆ ప్రైస్ కూడా బాగానే పడింది, పిల్లలు కూడా బాగానే గ్రోత్ వచ్చాయి. 160 పిల్లల్లో 7 మాత్రమే మోర్టాలిటీస్ వచ్చాయి, మిగతాదంతా మంచిగానే గ్రోత్ వచ్చినాయి పిల్లలు. ఆ పిల్లలు కూడా బాగున్నాయి, మీరు వీడియో ఒకసారి చూస్తే. హిందూపురానికి వెళ్ళింది అప్పుడు, ఈరోజు హిందూపురానికి వెళ్తుంది. దీంట్లో 200 పిల్లలు కొందామనేసి వచ్చాం. కానీ ఇక్కడ మార్కెట్ ఎలా ఉందంటే పిల్లలు మీరు చూడొచ్చు, 2 నెలల కాడి నుంచి 4 నెలల లోపల పిల్లలే ఉన్నాయి. ఈ బండిలో ఇప్పుడు 56 పిల్లల దాకా వేసాం. సో పిల్ల ధర వచ్చేసి జత
12,000కి ఏది తాకలేదు, అంటే 12,000కి టచ్ చేయలేదన్నమాట. 12,000 లోపలే ప్రతి ఒక్క పిల్ల కొనింది మనం. అంటే ఆయన 200 పిల్లలు కావాలన్నారు, ఇక్కడ నాకు 50 కూడా దొరుకుతాయో లేవో అన్న టెన్షన్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే త్వరగా 3-4 బ్యాచ్లు కొన్నాం అనమాట. 11, 11, 10 అలా ఒక 4 బ్యాచ్లు అలా కొన్నాం మనం. 56 పిల్లలు అనేటివి అయినాయి. ఒక జత వచ్చేసి అంటే ఒక 4 పిల్లలు వచ్చేసి 10,000కి దొరికాయి. మిగతా పిల్లలన్నీ 11,000 పై మాట, 12,000 లోపల అనేటివి కొన్నాం. ఇవి మొత్తం 56. హిందూపురం లొకేషన్ ఎక్కడికి వెళ్తుందో అడిగి తెలుసుకుందాం. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది ట్రాన్స్పోర్ట్ నెంబర్ అండి. ఫస్ట్ మీ ఊరి కాడి నుంచి గూడూరు మార్కెట్ ఎంత దూరం ఉందో అది కనుక్కోండి, అది చెక్ చేయండి. దాని తర్వాత ఏదైతే నెంబర్ మీకు కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందో అంటే చెప్తారు. సో మన మాధవ్ అన్న మనకు రెగ్యులర్గా బండి వెళ్తూ ఉంటుంది, మీరు అందరు చూసే ఉంటారు. సో ఇది ఎక్కడికి వెళ్తుందో అన్నగారిని అడిగి తెలుసుకుందాం. మాధవ్ అన్న ఎక్కడికి వెళ్తుందా? ఇది లేపాక్షి, హిందూపురం దగ్గర. మన అన్సర్ భాయ్ కూడా ఉన్నారు అక్కడ, ఆయన కూడా కలవాలా, లేపాక్షిలో ఉన్నారు ఆయన. సో ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నా? 390 కిలోమీటర్లు అనేది వస్తూ ఉంది. సో అక్కడ మనకు కర్ణాటక బార్డర్ టచ్ అవుతుందా? బార్డర్కి పర్మిట్ కట్టాల్సిందే. సో 390 కిలోమీటర్కి ఎంత పడుతుంది ట్రాన్స్పోర్ట్? ఇప్పుడు 16,000 ట్రాన్స్పోర్ట్, పీసీలు టోల్ గేట్లు వాళ్ళవే అవుతాయి మళ్ళీ. సో ఇది 16,000కి 56 పిల్లలు వేసుకుని పోతుంది. అంటే ఈ సైజ్ పిల్ల కనుక అయితే ఇప్పుడు 56 వేసినాం, ఇంకొక 50 వేసినా దీంట్లో సరిపోతుంది బండికి. ఈ సైజ్ పిల్లలు అయితే ఎక్కువ 107 పిల్లలు వేసామండి ఈ బండిలో మనం. హయ్యెస్ట్ అంటే 107 పిల్లలు వేసాం. తక్కువ పిల్లలు అనుకుంటే మనం ఇంకా కిందకే వేసుకుంటా పోవాలా. 107 పిల్లలు వేసినాం. ఇప్పుడు దీంట్లో 56 పిల్లలు ఉంటే ఇంకా ఖాళీ ఉంది, ఇంకొక 40-50 కూడా వేయవచ్చు. 100 పిల్లలైనా ఈ సైజ్ పిల్లలు సరిపోతాయి. మహా అయితే దీంట్లో 3 నెలలు 4 నెలల పిల్లలు ఉంటాయండి, అంతకుమించి ఎక్కువ వయసు ఉండవు. ఆ 10,000 కొన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి 2 నెలల వయసు అలా ఉంటాయి. 3 నెలలు పైబడినట్టువే ఉన్నాయి. సో ఇదే మార్కెట్, ఇంకేం లేదు. అదిగో ఆ బండిలో ఒకటి ఉన్నాయి, అది ఇస్తారేమో అనేసి నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. 11:30కి అడిగాను, వేరే వాళ్ళు 12:30 కూడా పెట్టేశారు. చివరిగా 12,000 కూడా అడిగాను నేను, అది ఇవ్వలేదు. సో మిగతా అన్ని ఈ సైజులో పిల్లలు ఉన్నాయన్నమాట. ఈరోజు మార్కెట్లో ఒకటి వర్షం కారణంగా తక్కువైనాయి, రెండోది ఏంటంటే పెద్ద పిల్ల మార్కెట్లో నుంచి పోయేసి చిన్న పిల్ల వస్తూ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే బేరాలు అనేటివి మారుతూ ఉంటాయి. సో అదిగా ఆ సైజ్ పిల్లలు ఇవి వచ్చేసి మనం అడిగేస్తాం, వాళ్ళు కూడా అడిగేశారు. బండిలో ఉన్నాయి, బండిలో అవి చూపిస్తాను ఒకసారి. మొత్తం 23 పిల్లలు అనమాట. మార్కెట్ మొత్తం నిలబడి ఉండేటివి ఇవే. ఇంకా సో పిల్లలు అయితే రాలేదు, విత్తన పొట్టేళ్ళు కూడా రావటం లేదు. ఇంకపోతే మేకలు గొర్రెలు వీడియో. సో అన్నగారు 200 పొట్టేళ్ళు అనేసి వచ్చారు, ఆయన కోసం పిల్లలు వెతికాం, కానీ ఉండే కాడికి వేసాం. మిగతావి ఉన్నాయి కానీ పిల్లలు మనకు నచ్చలేదు, ముందుగా నాకు నచ్చలేదు అనమాట. నాకు నచ్చితే వాళ్ళకి వేస్తాను, నాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా వద్దనేసి ఆపేసి పెట్టేశాను. సో మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా ఈ పిల్లలు తగ్గిపోతాయి, ఇంకా 6 నెలలు 7 నెలల పిల్లలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. ఈ 2 నెలలు 3 నెలల పిల్లలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈరోజు మార్కెట్లో మనం కొన్నది 12,000కి మించి పెట్టలేదు, ఒక్క రూపాయి కూడా. అసలు 12,000కి టచ్ చేయలేదు మనం. ఆ లోపల అనేటివి మన పిల్లలు పడ్డాయి. అన్ని పిల్లలు అమ్ముడిపోయి. ఈరోజు మార్కెట్ మొత్తంలో తమిళనాడు వాళ్ళు ఎక్కువ వచ్చారండి, తమిళనాడు వాళ్ళు వచ్చి ఎక్కువ కొన్నారు. మిగతా ఇటు కర్నూలు నంద్యాల వాళ్ళు వచ్చి కొన్నారు. మనం ఒక బండే మాట్లాడాము ఈరోజు. సో గొర్రెల కాడికి వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి.